నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఏ. ఎట్టకేలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు 1,00,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో వస్తోంది. బ్యారేజ్లలో నీటి నిల్వ లేకుండా ఫ్రీ ఫ్లో పద్దతిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సర్కార్ తీరుపై విపక్షాల విమర్శలు కంటిన్యూ అవుతున్నాయి. వరద వస్తుండటంతో రిజర్వాయర్లకు నీళ్లెత్తిపోయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ చేసిన పాపమే రైతులకు శాపంగా మారిందని అధికార పార్టీ నేతలు కౌంటర్ అటాక్ దిగుతున్నారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. ఈ రోజు డిఎన్ఏలో మనతో పాటు కాంగ్రెస్ నుంచి చరణ్ కౌశిక్ గారు, అలాగే బీజేపీ నుంచి పల్నాటి వెంకటరెడ్డి గారు, అనలిస్ట్ నర్రా విజయ్ గారు జూమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ నుంచి తొట్లస్వామి గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు డిబేట్. నాతో పాటు మా కొలీగ్ శివ కూడా ఉన్నారు. ముందుగా చరణ్ కౌశిక్ గారు ఏం చెప్తారు? కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ ప్రస్తుత ప్రాజెక్టు పరిస్థితి అయినా గతంలో కూడా ఇదే వాదనలు బీఆర్ఎస్ పార్టీ ఇప్పించింది. ఇక్కడ ఫ్లో నిల్వ చేస్తే ప్రమాదం డ్యాముకు సంభవిస్తుంది కాబట్టి ఆ ఫ్లోను నిల్వ చేయకుండా కిందికి వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వదలాలని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతా ఉన్నారు. దానిలో భాగంగానే అదే గతంలో కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్లో 1,00,000 క్యూసెక్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ నీళ్లు నిల్వ చేసినట్లయితే ఏకంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 44 గ్రామాలు కొట్టుకుపోయే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా నిల్వ చేస్తే ఏకంగా డ్యామ్కే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి నిపుణుల సలహా సూచనల మేరకు సాంకేతిక నిపుణులు ఇచ్చిన ఆధారంగా ముందుకు పోతూ ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయొద్దని చెప్పేసి టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఎన్డీసీ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దాన్ని మొన్నటి రోజుకేమో కరువు మీద రాజకీయం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడేమో వరద మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. అదే కాకుండా వాళ్ళు కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టలేదు, నిర్మాణ లోపాలు కావచ్చు, ఆపరేషన్ లో లోపాలు కావచ్చు, నాణ్యత ప్రమాణాలు పాటించలేదని చెప్పేసి ఎన్డీఎస్ఏ కేసీఆర్ 2019లో ప్రారంభించిన వారం రోజులలోనే అక్కడ బుంగలు వచ్చిన పరిస్థితి, క్రాక్స్ వచ్చిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి నిన్ననే చాలా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి. అంతకుముందు కూడా ఎన్డీఎస్ఏ కేసీఆర్ ప్రభుత్వంలోనే ఇక్కడ ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో కూడా చాలా స్పష్టంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దానికి సంబంధించి మేడిగడ్డలో ఏం జరిగింది చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. దాని తర్వాత ఘోష్ కమిషన్ కావచ్చు, తర్వాత హైకోర్టు పోవచ్చు, ఇక అన్ని రకరకాల రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేస్తూనే ఉన్నది. దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు మీద. దాదాపు 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా దాంతో ప్రయోజనం లేని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఏదో ఒక అంశం మీద రాజకీయం చేయాలి కాబట్టి కాళేశ్వరం అనే ఒక అంశాన్ని ప్రతిసారి తీసుకొచ్చి రాజకీయం చేసే ప్రయత్నం, రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తూనే అక్కడ నీటి నిల్వ చేస్తే 44 గ్రామాలకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి అక్కడ నీటి నిల్వ చేయకుండా వచ్చిన వాటర్ వచ్చినట్టుగా వదలాలని చెప్పేసి టెక్నికల్ ఎక్స్పర్ట్ చెప్పినటువంటి రిపోర్ట్ ఆధారంగా ముందుకు పోతా ఉంటే దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు వాస్తవ విషయాలను కూడా వివరించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏం చెప్పిందో దాన్ని ఫాలో అయ్యే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది. కాబట్టి దయచేసి అనవసరమైన వివాదాలకు అదే తావిచ్చే విధంగా బీఆర్ఎస్ కౌశిక్ గారు మీరేమో డ్యామ్ సేఫ్టీ అంటున్నారు, కానీ బీఆర్ఎస్ నాయకులు మాత్రం చివరికి ఇప్పటి వరకు ఆరోపణ చేసినా, ఎన్ని కుట్రలు చేసినా కూడా కాళేశ్వరమే గతి అయింది, కరువు పరిస్థితి ఉన్న నేపథ్యంలో నీళ్లు విడుదల చేయక తప్పలేదు అని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి మీరు కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. అయినా వాటర్ ఎక్కడి నుంచి వస్తా ఉంది? మేము కట్టిన శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, మిడ్ లోయర్ మానేరు కావచ్చు, అప్పర్ మానేరు కావచ్చు, అదే కాకుండా ఈ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే కడెం ప్రాజెక్టు కావచ్చు, ఈ ప్రాజెక్టుల ద్వారా మాత్రమే ఇప్పుడు హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కూడా వాటర్ వస్తా ఉంది. అదే కాకుండా ఫేజ్ 2 గోదావరి వాటర్ కావచ్చు, ఫేజ్ 3 కూడా పనులు జరుగుతా ఉన్నాయి. ఇంకొక 1 year అయితే అది కూడా పూర్తవుతుంది. గోదావరి ఫేజ్ 1 మేమే తీసుకొచ్చినాం హైదరాబాద్ కి, ఫేజ్ 2 ఫేజ్ 3 ఇంకొక 1 year అయితే అయిపోతుందని చెప్పేసి అదే కాకుండా ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి అనవసరంగా అసలు మేడిగడ్డ, అన్నారం, సుందిలో 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. 50 టీఎంసీలు మాత్రమే ఎత్తిపోసిరు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 30,000 కోట్ల రూపాయలు, 33,000 కోట్ల రూపాయలు వడ్డీ అసలు కాళేశ్వరానికి సంబంధించినటువంటి అప్పులు తీర్చిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి కాళేశ్వరం కరెంటు బిల్లే 10,000 కోట్ల రూపాయలు వచ్చింది. అయినా దాని మీద రాజకీయం చేసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు సూర్యాపేట వరకు మేము కట్టిన ప్రాజెక్టు ద్వారానే నీళ్లు వచ్చినాయి, మేము ఆ కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా అదేవిధంగా తెలంగాణ సమాజం అంతా ఒక విధంగా ఆలోచిస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఇంకొక విధంగా ప్రెజెంటేషన్ చేసే ప్రయత్నంలో వారు పోతా ఉన్నారు. కట్టాల్సిన చోట ప్రాజెక్టు కట్టకుండా, తుమ్మిడేటి దగ్గర కట్టకుండా అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. ప్రభుత్వం ప్రతిసారి మీ ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్పులు కాదు. ఇప్పుడు ప్రస్తుతం రైతులకు మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటున్నారు? మేడం, రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతు క్షేమాన్ని కోరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఉచిత విద్యుత్ అయినా తెలంగాణ రాష్ట్రంలో
ఏ పథకమైనా రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కట్టుబడి ఉంటుంది. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో, ఎందుకంటే ఆనాడే కాళేశ్వరరావుగా నామకరణం చేసుకున్న హరీష్ రావు గారు కావచ్చు, నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ 80,000 పుస్తకాలు చదివిన చెప్పిన కేసీఆర్ గారు కావచ్చు, ఆనాడు నిపుణులు చెప్తే పడుచుకోకుండా ఆ ప్రాజెక్ట్ కట్టడంతో తెలంగాణకి ఎంత భారంగా మారిందో మనం చూస్తాం. 11.5% అత్యధికంగా ఓటీ రేట్లు తీసుకొస్తే 7.5% తక్కువ చేసుకొని అక్కడ రిపేర్లకు సంబంధించిన అంశము ఎన్డీఏసీ రిపోర్ట్ ఇచ్చిన ఆధారంగా ముందుకు పోతాం. ఆ ప్రాజెక్ట్ ను మేము అదేవిధంగా కేసీఆర్ గారు కట్టినని చెప్పేసి ఉపయోగించుకోని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తలేదు. కాకపోతే సాంకేతిక నిపుణులు చెప్పినటువంటి ప్రమాణాలు పాటించకుండా ఉన్నటువంటి పరిస్థితిలో వాడుకుంటే 44 గ్రామాలు ఖమ్మంలో కొట్టుకుపోయే అవకాశం కాబట్టి దానిలో భాగంగా నిపుణుల సలహా సూచనల మేరకు మాత్రమే ముందుకు పోతాం చాలా స్పష్టంగా చెప్పారు. అదే కాకుండా ఇక్కడ అదే సిబిఐ విచారణ కోరినాం. అదే 45 గంటల్లో కేసు బుక్ చేస్తారని చెప్పిన భారతీయ జనతా పార్టీ అది ఒక సందర్భం ఏటీఎం అన్నారు. అదే కాకుండా అది కలవకుండా కుటుంబం దోసుకుందని అమిత్ షా మోడీ చెప్పారు. అయినా నిండు సభ తీర్మానం చేసి వ్యాప్కోన్ లాంటి సంస్థలు అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి కాబట్టి దాన్ని సిబిఐకి ఇస్తే ఇంతవరకు గతి లేదు. ఏమనంటే మేడిగడ్డ కాదు 3 ప్రాజెక్టులు అని చెప్తా ఉన్నారు. ఏదైతే పోస్ట్ కమిషన్ కి ఇచ్చిన రిపోర్ట్లు అన్ని కూడా మీకు సబ్మిట్ చేస్తాం, దయచేసి సిబిఐ విచారణ చేసి చెప్పుకోవద్దు. ఇప్పుడు విచారణ అయితే చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని కోరే ప్రభుత్వం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టు పూర్తి చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. పాలమూరు రంగారెడ్డికి త్వరలో కూడా అనుమతి రాబోతా ఉంది. అదే కాకుండా నిన్ననే సుప్రీంకోర్టులో కూడా కొన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా తీర్పులు వచ్చిన పరిస్థితి కాబట్టి ఖచ్చితంగా ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కూడా అనుమతి తీసుకొచ్చని చెప్పి సుప్రీంకోర్టు కొంత డిస్కస్ చేద్దాం. మనం ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ కూడా వినే ప్రయత్నం చేద్దాం. చరణ్ కౌశిక్ గారు, స్వామి గారు ఏం చెప్తారు? మేమంతా కూడా నిపుణుల సూచనల మేరకు ఎక్స్పర్ట్స్ చెప్పిన దాని ప్రకారమే ముందుకెళ్తున్నాం. డ్యామ్ సేఫ్టీ చూస్తున్నాం, ప్రజల సేఫ్టీ చూస్తున్నాం, రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కౌశిక్ గారు చెప్తున్నారు. ముందుగా మీకు అందరికి నమస్కారం, ప్యానెల్లో ఉండే మిత్రులకు కూడా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రైతులకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు వేస్ట్ అని చెప్పేసి చెప్పుకున్నటువంటి వాళ్ళు ఈరోజు అదే మోటార్లను ఆన్ చేసి అక్కడి నుంచేలే ఇలా 4 పంప్ హౌజ్లను స్టార్ట్ చేసి నీళ్లు ఎత్తుతున్నారు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నట్టా లేనట్టా మిత్రులు అర్థం చేసుకోవాలి, ప్రజలు అర్థం చేసుకోవాలా. కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి ఒక బారేజ్లో ఒక 2 పిల్లర్లు కుంగినంత మాత్రాన మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే లేదు అని చెప్పడం అనేది అవగాహన లేకుండా ముఖ్యమంత్రి వితండ వాదనతో కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఒకటువంటి దురుద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాదన చేస్తూ ఉంది. నీళ్లు ఇవ్వట్లేదు. ముఖ్యంగా నీళ్లు ఎందుకు ఇవ్వట్లేదు రైతులకంటే, ఒకటి నీళ్లు ఇస్తే రైతులు పంటలు పండిస్తే ఆ ఒడ్లు కొనాలా. ఒడ్లు కొనాలంటే వారి దగ్గర కొనకుండా మొన్నటిదాకా కళ్ళలలో రైతులందరూ కూడా ఇబ్బంది పడ్డారు ఒడ్లు కొనకపోవడం. వారికి కొన్న ఒడ్లకు బోనస్ ఇవ్వాలా. బోనస్ ఇవ్వాలంటే మేము సన్న ఒడ్లకు మాత్రమే ఇస్తామని చెప్పేసి చెప్పినట్టు వర్గాలు ఈ మధ్య దొడ్డు ఒడ్లను కొనకూడదు అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం. అది కూడా 27 రకాల ఒడ్లుంటే మన ఈ సంవత్సరం సమీక్ష చేసి 7 రకాల ఒడ్లు మాత్రమే వేస్తేనే మాత్రమే కొంటామని చెప్పడం. అంటే ఒడ్లు కొనవలసి వస్తుంది. రైతుల దగ్గర గోడాన్లలో ఒడ్లు ఉన్నాయి, ఇక ఈ ఒడ్లు కొని ఎక్కడ చేయాలి, ఈ ఒడ్లు కొనాలంటే పైసలు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు. కాబట్టి పంటలు వేయనీయకుండా ఆపాలనేటువంటి లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉన్నది. రైతులంతా ఇబ్బంది పడతా ఉన్నారు. మేధావులు, రిటైర్డ్ ఇంజనీర్లు, గతంలో వీళ్ళకి సలహాలు ఇచ్చేటువంటి ఇంజనీర్లు కూడా ఇప్పుడు నీళ్లు ఎత్తకుంటే తప్పు పడతా ఉన్నారు. హైదరాబాద్కు మంచినీళ్లు కావాలన్నా కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్టులో భాగంగానే హైదరాబాద్కు రావాలా. కానీ ఇలా మల్లన్న సాగర్కు లింక్ చేస్తూ హైదరాబాద్కు నీళ్లు తెస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు ఒక దగ్గర. దీనికి అనుసంధానంగా కొండపోచమ్మకు అనుసంధానంగా అక్కడ ఉన్నటువంటి యాదాద్రి జిల్లాలో ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. కానీ గంధమల్ల ప్రాజెక్టును కానీ అప్పుడు ఈ హైదరాబాద్ మల్లన్న సాగర్కి ఎట్లా నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి కొండపోచమ్మకి ఎట్లా నీళ్ళు వస్తాయి, అక్కడి నుంచి వెళ్ళి గంధమల్లకి ఎట్లా వస్తాయి, గంధమల్ల ఎట్లా శంకుస్థాపన చేసిండు ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. అంటే పూటకొక మాట మాట్లాడతారు. ఆయనకు అవకాశం ఎట్లంటే అట్లా మాట్లాడతాడు, తెల్లారి ఇంకో తిరిగి మాట్లాడతాడు. 1,00,000 కోట్ల అవినీతి అంటారు, అది 87,000 కోట్ల ప్రాజెక్ట్ అయితే. అంటే వారు ఏదైనా వాదన చేస్తారు. ప్రజలకు ఏం చెప్పాలంటే నీళ్లు ప్రాజెక్టు గేట్లు మూయకుండా కూడా నీళ్లు ఎత్తే అవకాశం ఉంది అని మేము గత 10 రోజుల నుంచి చెప్తూ వస్తా ఉన్నాం. ఈ రోజు మోటార్లు ఆన్ చేయడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ అక్కడికి వద్దాం. అదే నా క్వశ్చన్ స్వామి గారు. అసలు ఇప్పుడు మోటార్లు ఆన్ చేశారు, కరువు పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నీళ్లే మళ్ళీ గత అయ్యాయి అని చెప్పి మీరు అంటున్నారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం గత 2 ఏళ్లుగా మేము ఇప్పుడు దాకా కూడా అసలు కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీరు వాడకుండానే దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణను మేము నిలిపాము అని చెప్తున్నారు కదా. మరి అది వాస్తవా? 100% వారు చెప్పేది రాంగ్.
వితండవాదం. మేము అంత పెద్ద ప్రాజెక్టును 3 సంవత్సరాలలో 3 సంవత్సరాలు అంటే దాదాపుగా 11 నెలల్లో 1100 రోజులలో కంప్లీట్ చేయడం జరిగింది. అంత పెద్ద ప్రాజెక్టును మేము 3 సంవత్సరాలు కట్టగలిగితే వీరు 33 నెలలు అవుతుంది ఇప్పటికొచ్చి. కనీసం 2 పిల్లర్లను కూడా రిపేర్ చేయలేకపోయారు. అంటే దురుద్దేశమా, వీళ్ళకి చేతగానితనమా, వీళ్ళకి అవగాహన లేకపోవడమా, వీళ్ళకి ఒక సలహాదారా, ఒక టెక్నికలా, ఏది తెలియకపోవడమా, ఒక ప్రాజెక్టు ఎట్లా రిపేర్ చేసుకోవాలో అర్థం చేసుకోనికే వీళ్ళకి 33 నెలలు పట్టింది. కనీసం 2 పిల్లర్లు రిపేర్ చేయలేకపోయారు. ఇలా మేమే కట్టినామని చెప్తే ఇలా కరెంటు బిల్లు దండగంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఎత్తిపోయాలకు కృష్ణా గాని గోదావరి గాని నీళ్లు ఎత్తిపోతల పథకాల ద్వారా తప్ప గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశమే లేదని నిపుణులు చెప్పడం జరిగింది. వీరు డిజైన్ చేసిన 2 నెలల్లో ఎలా పండాయి? 2 నెలల్లో తెలంగాణలో పంటలు ఏ రకంగా పండాయి? మోటార్ లాంచ్ చేయకుండా కాళేశ్వరం నీళ్లు తీసుకురాకుండా ఏ రకంగా పంటలు పండాయి? ఈ 2 నెలల్లో తెలంగాణలో ఏ రకంగా పంటలు పండాయి? నీళ్లు వర్షాలు రావడం వల్ల పంటలు పడినాయి తప్ప వీళ్ళు పైనుంచి నీళ్లు తీసుకొచ్చి ఇచ్చారా? వీళ్ళ కాంగ్రెస్ పార్టీ గాంధీభవన్ ఆఫీస్ నుంచి నీళ్లు ఇక్కడి నుంచి అక్కడికి ఏమైనా మళ్లించారా? వీటితో వారు అర్థం లేదు వాదన. తెలంగాణకు నీళ్లు రావాలంటే కృష్ణ గాని గోదావరి గాని ఎత్తిపోతల పథకాల ద్వారానే నీళ్లు సాధ్యమవుతుంది. ఏ ఇంజనీర్ గాని నీళ్లు ఎత్తకుండా నీళ్లు తీసుకొస్తానని చెప్పే దమ్మున్న ఇంజనీరు రేవంత్ రెడ్డి చెప్పగలుగుతారా? అసలు ఎత్తిపోత పథకాలు లేకుండా నీళ్లు తీసుకొస్తారా? ఒక నిమిషం నర విజయ్ గారిని అడుగుదాం. విజయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని ఎలా చూస్తారు? ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్లు వరద నీటిని రిజర్వాయర్లకి ఎత్తిపోయాలని సూచిస్తున్నారు. మరి ఏంటి అంటే అది సాంకేతికంగా ఎంతవరకు సాధ్యం అనుకుంటున్నారు? మీరేం చెప్తారు దీని గురించి? కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎప్పటికైనా అదే దిక్కు. కాళేశ్వరం 3 టైప్స్ గా మనం నీళ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినా మొన్న చెప్పింది ఏంది, రిటైర్డ్ ఇంజనీర్లు వరద పోయి ఆంధ్రాకి ఇచ్చారు, పోతుంటేనే మనం ఎత్తుకోవచ్చు. ఇప్పుడు దేవాదులు ఎట్లా ఎత్తుతారండి? దేవాదులు మనటి వరకు వరద పోతుంటే ఎత్తేదే కదా. పోలవరం పట్టిసీమ ఎత్తెత్తుతారు, వరద పోతుంటే నీళ్లు ఎత్తడమే అన్ని ఉన్నటువంటిది. ఎత్తాల్సింది కరువు ఉన్నప్పుడు అక్కడ ఎత్తుకోవాలి. ఇప్పుడు వర్షాలు పడుతుంటే ఎల్లంపల్లి దగ్గర కాళేశ్వరంలో పార్ట్ ఎల్లంపల్లి మిడ్మానేర్, ఇప్పుడు మిడ్మానేర్ గాయత్రి పంప్ హౌస్ స్టార్ట్ చేశారు. అవన్నీ కాళేశ్వరంలో పార్ట్ కదా. పార్ట్ నుంచే ఎత్తి మిడ్మానేర్ లో పోస్తున్నారు. మిడ్మానేర్ నుంచి ఎత్తి మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, అదేవిధంగా ఇంకొక అనంత సాగరు, గంధమల్ల దాకా పోతాయి. ఇవన్నీ కాళేశ్వరంలో పార్ట్. ఒక కరువు ఉంటేనేమో తీవ్రమైన కరువు ఉంటే మన కరువులో కాళేశ్వరం దగ్గర ఉన్నటువంటి కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వర్షాలు పడ్డాయి. ఎల్లంపల్లికి ఇప్పుడు 20 టీఎంసీల కెపాసిటీ అయితే దాదాపు 14 టీఎంసీలు ఈ రోజు కలిసి వచ్చాయి. ఎల్లంపల్లి పంపులు స్టార్ట్ చేశారు, మిడ్మానేర్ లో పోస్తున్నారు, మిడ్మానేర్ నుంచి వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా ఎక్కువ వరద. మీరు పట్టిసీమ గురించి ఎత్తారు నర విజయ్ గారు, పట్టిసీమ గురించి ప్రస్తావించారు. పట్టిసీమ ఇప్పుడే ఆన్ చేశారా మోటార్లు? గతంలో కాళేశ్వరం పంపులు ఆన్ చేసినప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాళేశ్వరం జలాలు తెలంగాణ అంతా సస్యశ్యామలం చేస్తున్నాయని మీరు చెప్తున్నట్టు అలా సస్యశ్యామలం చేసినప్పుడు అప్పుడు ఆన్ కాలేదా పట్టిసీమ మోటార్లు? పట్టిసీమ అంటే వరద నీళ్లు ఎత్తిపోయడానికి. పట్టిసీమ ఉన్నది ఏంటంటే వరద నీళ్లు ఎత్తిపోయలేమని తెలంగాణ ముఖ్యమంత్రి అంటుంటే పట్టిసీమ వరద నీళ్ళనే ఎత్తిపోసినటువంటి విషయము. మన నీళ్లే పోయి అక్కడ వాళ్ళు ఎత్తిపోసుకుంటారు. ఆడేం నీళ్లు ఆపి ఎత్తిపోసేది లేదు. పట్టిసీమ వాళ్ళు ఎత్తిపోసుకుంటున్నారు. మనం ఈడ కూడా ఎత్తిపోసుకోండి. కన్నెపల్లి పంప్ హౌస్ లో 1,00,000 క్యూసెక్లు పోతుంటే పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చినాయి. రిటైర్డ్ ఇంజనీర్ చెప్పింది కూడా అదే, పంప్ హౌస్ లోకి నీళ్లు వచ్చినాయి, ఎత్తిపోయండి అని చెప్పారు. అది విషయం చెప్పింది. అంటే రైతులు సాగునీటి కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ వరద నీటిని పూర్తిగా ఇప్పుడు వినియోగించే ప్రణాళిక ప్రస్తుతం ప్రభుత్వానికి ఉందా? అసలు ఎత్తిపోయాల్సిందే. ఇప్పుడు ఎల్లంపల్లి దగ్గర స్టార్ట్ చేసారు. ఎల్లంపల్లి కూడా ఇంకా ఎక్కువ వరద వచ్చింది అనుకో, శ్రీరామ్ సాగర్ నుంచే వచ్చి ఉన్నది అనుకోండి, డైరెక్ట్ మిడ్మానేర్కి వస్తాయి. అప్పుడు మిడ్మానేర్ నుంచే ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది అవసరం. అప్పుడు కరెంటు బిల్లు తగ్గుతుంది. ఒకటి మిడ్మానేర్ పంపులే నడుస్తుంటాయి. ఇది 3 రకాలు కాళేశ్వరం. అందుకే తెలంగాణలో ఎంత కరువు వచ్చినా, ఎల్లినో కాదు, సూపర్ ఎల్లినో కాదు, ఇంకే కరువు వచ్చినా తెలంగాణకు, హైదరాబాద్ కు డ్రింకింగ్ వాటర్ గాని, తెలంగాణ రైతాంగానికి గాని కరువు అనే సమస్య లేదు. కాళేశ్వరాన్ని మనం కరెక్ట్ ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో అట్లా డిజైన్ చేసినటువంటి అంశం అది. దాన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు తుమ్మిడియాటు దగ్గర అంటున్నారు. తుమ్మిడియాటు దగ్గర గతంలో రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి డిజైన్ చూసినట్లయితే మరి కేంద్రంలో కాంగ్రెస్ ఉంది,
మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఉంది. ఎందుకు 152 మీటర్లకు పర్మిషన్ తీసుకొచ్చి తుమ్మిడేటు దగ్గర కట్టి ఎలా మీరు అడవుడు 2 సార్లు ఎత్తిపోయాల్సినటువంటి ఆ పని ఎందుకు ఫినిష్ చేయలేదు? 2005లో స్టార్ట్ చేసినటువంటిది 2005-6లో 2014 వరకు కూడా మొత్తం పైనుంచి కింది దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నటువంటిది. 152 మీటర్లకు అనుమతి ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు కూడా ఇంకా 2 ఏళ్ళైనా మహారాష్ట్ర సీఎంఏ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. ఇంకా అది ఇంకెట్లా డిజైన్ చేయాలనేది ప్రీ ఫీజిబిలిటీ అనే దాని మీద 150 మీటర్లకు నిన్న ఒక రిపోర్ట్ ఇచ్చినటువంటిది. 150 మీటర్లకు కడితే ఎట్టుంటది ఏంది అనేది ఎన్ని ఎకరాలు. దీనికి మళ్ళీ ఇప్పుడు సిడబ్ల్యూసీకి పోయి అనుమతి రావాలి, మళ్ళీ మహారాష్ట్ర ఒప్పుకోవాలి. మహారాష్ట్ర ఒప్పుకోవాలంటే పక్కకు చాప్రాల్ అభయారణ్యం ఉన్నది. అభయారణ్యంలో 2000 ఎకరాలు పోతుంది. అభయారణ్యం ఉన్నటువంటి దేశంలో, భారతదేశంలో అభయారణ్యం ఉన్నటువంటి చోట పర్మిషన్లు ఇచ్చినటువంటి సందర్భమే లేదు ఇప్పటి వరకు. ఇండియన్ హిస్టరీలే లేనటువంటిది. అటువంటిది ఇప్పుడు 150 కట్టినా మీకు నీళ్లు మనం తీసుకోలేము. 152 అయితేనే 170-180 టీఎంసీల నీళ్లు తీసుకోగలుగుతాం. దానికి మహారాష్ట్ర అనుమతి ఇస్తలేనటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అది మహారాష్ట్ర ఇప్పుడు సీఎంకి అపాయింట్మెంటే ఇస్తలేడు, ఇంకా తెలంగాణ సీఎం. అది వస్తే అదొక తీరు ఉంటుండే, అది రానటువంటిది. అందుకే డిజైన్ ఇట్లా చేసి తెలంగాణ డిజైన్ నీటి ఎత్తిపోతల పథకానికి సంబంధించినటువంటి డిజైన్ ఇంతకుముందు అంటున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నట్టు మళ్ళా పోయిన ఈ 3 ఏళ్ల నుంచి నీళ్ళు ఇచ్చింది కాళేశ్వరం నీళ్లే కదా. వరద వస్తే మిడ్మానేరు నుంచి ఎత్తిపోయడము, ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోయడము, మిడ్మానేరు కూలిపోతే కూడా తెలంగాణ వచ్చిన తర్వాతనే కట్టినటువంటిది. మల్లన్న సాగర్ అంత ముందు లేదు, రంగనాయక సాగర్ అంత ముందు లేదు, గంధమాల అంత ముందు లేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు, అనంత సాగర్ లేదు. ఇవన్నీ నిండే కదా. మల్లన్న సాగర్ కు కొండ సురేఖ గారు పోయి నీళ్లు ఓపెన్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం కదా. ఆ రకంగా డిజైన్ చేసి అందుకే కాళేశ్వరము తెలంగాణకు సూపర్ ఎల్ని కదా ఇంకెంత కరెక్ట్ గా ఉపయోగించుకుంటే తెలంగాణలో డ్రింకింగ్ వాటర్ గాని సాగునీటికి గాని ఎన్నాళ్ళకైనా ఎంత పెద్ద కరువు వచ్చినా నీటి ఇబ్బంది అనేదే ఉండదు. కానీ తెలివిగా రాజకీయ వ్యవస్థ ఉపయోగించుకునేటువంటి పనిలో ఉండాలి. ఎన్డీఎస్ఏ చెప్పలేదని ఒక మామూలు సాధారణ పౌరుడు ఎన్డీఎస్ఏకి ఈమెయిల్ పెడితే ఎన్డీఎస్ఏ మేము అట్లాంటి ఏం చెప్పలేదు, నీళ్లు ఎత్తిపోయాలి, నీళ్లు నిల్వ ఉంచుకునే సిస్టమ్ అంతా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి తప్ప మేము అట్లాంటి ఏం చెప్పలేదని ఆయనకి ఈమెయిల్ ద్వారా కూడా సమాధానం ఇచ్చింది ఎన్డీఎస్ఏ. అట్లా రాజకీయ వ్యవస్థ ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి సమయం. కరువు వచ్చినప్పుడు బీజేపీ వెర్షన్ కూడా మనం వినే ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు, వెంకటరెడ్డి గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటరెడ్డి గారు మీరేం చెప్తారు? కాళేశ్వరం వ్యవహారంలో అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్త పోసుకుంటున్నారు. మధ్యలో అఫ్ కోర్స్ కాంగ్రెస్ మిమ్మల్ని కూడా బీఆర్ఎస్ తో పార్టీ కలుపుతుంది. ఇద్దరు కుమ్మక్కయ్యారు కాబట్టి సిబిఐ కేసు మీద ఎలాంటి డెసిషన్ తీసుకోలేదంటూ కూడా విమర్శిస్తున్నారు. ఏం చెప్తారు అసలు కాళేశ్వరం వ్యవహారంలో? అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు ముందుగా మొట్టమొదటిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక రాజకీయ అంశంగా ఉపయోగించుకుంటున్నారు తప్పితే ఇక్కడ సాగునీళ్ళకు గానీ తాగునీళ్ళకు గానీ తెలంగాణ ప్రజల అభివృద్ధికి గానీ కనపడట్లేదు. ఉపయోగించుకునే విధంగా ఉపయోగించుకున్నారు. ఎంతసేపు ఉన్నా కూడా దాని మీద ఇదే ఇష్యూ మీద వస్తున్నారు కానీ ఇంకా వేరేది మాకంటే ఎక్కువ కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంది కదా. అందుకే కదా 1,00,000 కోట్లు ఎవడైతే తిన్నాడో, ఎవడైతే దోపిడీ చేసారో అవన్నీ కక్కిచ్చి వాళ్ళని జైల్లో పెడతాన్నారు. ఇక్కడ చెర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి పెడతా అని చెప్పారు. మరి ఇక్కడ కూడా జరగలేదు అట్లాంటిది. ఘోష్ కమిషన్ వేసారు, మేడిగడ్డ మీద 9,000 కోట్ల రూపాయలు ఏదో ఖర్చు పెట్టారు. వాటి మీదనే రిపోర్ట్ వచ్చింది. వాళ్ళ చేతుల రిపోర్ట్ ఉండే వాళ్ళని లోపలేకుండా తప్పించేసారు. అంటే ఆ విధంగా దాన్ని సిబిఐకి ఇచ్చారు. నేను ఏమంటానంటే కాళేశ్వరం ప్రాజెక్టే రాంగ్ ప్లేస్ లో కట్టారు. అంతకుముందు ఏదైతే 9 దగ్గర 16,000 కోట్ల రూపాయలు ఏదైతే 13,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో దాన్ని కంటిన్యూ మనకు కావాలంటే ఇంకా నీళ్లు కిందికి పోతే దాని కింద కూడా మళ్ళీ డిజైన్ చేసుకొని మళ్ళీ కట్టుకోవచ్చు కదా. దాన్ని కాదని చెప్పేసి రాంగ్ ప్లేస్ నుంచి రైట్ ప్లేస్ నుంచి రాంగ్ ప్లేస్ మార్చి ప్లానింగ్ కానీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఆపరేషన్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా లూప్ హోల్స్ ఉన్నాయని క్లియర్ కనపడతా ఉంది. అందుకే కదా పట్టిన కొన్ని రోజులకే మేడిగడ్డ 7th పిల్లర్ ఆ క్రాక్స్ రావటం, దాంట్లో ఎవరైతే ప్రాజెక్ట్ ఇంజనీరు అక్కడ ఎఫ్ఐఆర్ చేయటం, అది కాళేశ్వరం ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్ నియర్ బై పోలీస్ స్టేషన్ లో. కానీ అప్పటి నుండి దగ్గర ఒక 2 years బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు కానీ పట్టించుకోలేదు. ఆ క్రాక్స్ వస్తున్నాయి, దాన్ని రిపేర్ చేయాలని ఆలోచన కానీ అవసరం లేకుండా మరి ఎందుకో దాన్ని పట్టించుకోలేదు. అందుకే కదా ఆ క్రాక్స్ మెల్లమెల్లగా పెద్దగా అయిపోయి అది కూల్ పరిస్థితికి వచ్చిందంటే
అది డెఫినెట్ గా ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు కాదు కావాల్సింది, మనకి ఎంత నాణ్యంగా కడతాము, ఎంత క్వాలిటేటివ్ కడతాము, ఎన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాజెక్టు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అంటే 100 సంవత్సరాల పైన ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఏదో 3 సంవత్సరాలకో ఎలక్షన్ కోసం మేము కట్టి ఏదో ప్రజలకు చూపించి మేము నిజంగానే ఎంత ఫాస్ట్ కట్టినాం చూడండి, మీరు మాకు ఓట్లు వేయండి గెలిపించండి అని చెప్పడానికి కాదు ఎంత కూడా. ఎందుకంటే 1,00,000 కోట్లు అనేవి ప్రజల సొమ్ము, ప్రజలు కట్టే డబ్బుతోటే కదా ఎంత కూడా, ప్రజలు కట్టే పన్నుతోటే కదా ఎంత కూడా కట్టేది. రేపు పొద్దున ఎవరు తీరుస్తారు? ఇంజనీర్లు తీరుస్తారా, లేకపోతే రాజకీయ నాయకులు తీరుస్తారా, లేకపోతే కాంట్రాక్టర్లు తీరుస్తారా? ఎవరు వీళ్ళంతా తిన్నోళ్ళు తిన్నట్టే పోతుంటారు. ఇంతకీ మనకు తెలుసు ఒక 4-5 ఇంజనీర్లు 400-500 కోట్ల రూపాయలతో దొరికారు. చాలదా? దాని వెనకాల ఎంతమంది ఏ విధంగా దోచుకున్నారో, ఏ విధంగా దోపిడీ చేశారు, కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా వాడుకున్నారని అర్థమవుతుంది కదా. మరి మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు వెంకటరెడ్డి గారు? మీరెందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఓకే, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు ఏదో రాజకీయ ప్రయోజనాలు ఆశించారు, మీరు తీసుకోవచ్చు కదా. మీరు అదే ఆరోపణ చేశారు కదా, ఎన్నికల్లో విస్తృతంగా చెప్పారు కదా. సాక్షాత్తు కేంద్ర పెద్దలే వచ్చి ఏటీఎం లా వాడుకున్నారు కాళేశ్వరాన్ని అన్నారు కదా. ఇప్పుడైనా మీరు యాక్షన్ తీసుకోవచ్చు కదా. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కానీ ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తా ఉంది. మేము అడిగింది కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకముందు వాళ్ళు చెప్పిన మాటనే చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారే రేవంత్ రెడ్డి గారు ఇదే మాట చెప్పారు. 100 సార్లు 100 మీటింగుల్లో చెప్పారు. 1,00,000 కోట్లు ఎవరైతే తిన్నారో దోచుకున్నారో వాళ్ళకి దక్కిస్తా అని చెప్పారు. మరి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం మీద, అన్నారం ఆ 3 బ్యారేజీల మీద కాకుండా ఏదైతే కాలువలు, మోటార్లు కానీ, తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ రకరకాలు ఉన్నాయి, వాటి మీద మొత్తం కాళేశ్వరం మీద ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన వాళ్ళు ఎందుకు ఓన్లీ మేడిగడ్డకు పరిమితమయ్యారో సమాధానం చెప్పాలి. దానికోసమే ఇదంతా కూడా. అంటే దేనికోసము? బీఆర్ఎస్ పార్టీ కోసమా, లేకపోతే వాళ్ళ రాజకీయ నాయకుల కోసమా, అండర్స్టాండింగ్ కోసమా? ఎందుకు మేడిగడ్డకే పరిమితం చేశారు? సుందిల్లా, అన్నారం మిగతా వాటి మీద ఎందుకు వేయలేదు? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళ చేతుల్లో అన్ని ఉన్నా కూడా, వీళ్ళ చేతుల్లో ప్రభుత్వం ఉన్నా కూడా, జైలుకు పంపే ఆలోచన ఉన్నా కూడా, అవసరం ఉన్నా కూడా ఎందుకు పంపించలేకపోయారు? ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సి వచ్చింది? సిబిఐకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది చెప్పండి. అంటే ఏదో మొత్తానికి ఒక తతంగమో రాద్ధాంతమో ఏదో ఒకటి ఉన్నట్టే కనపడుతుంది కదా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఇదే అడుగుతున్నాం మనం. ఎప్పటికైనా మేము చెప్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అన్న మాట నిజమైతే, నిజంగా డిమాండ్ చేసినట్టు ఏదైతే ఉందో టోటల్ కాళేశ్వరం మీద ప్రాజెక్టు మీద ఇప్పటికైనా మీరు ఆ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని సిబిఐకి ఇవ్వండి. ఇమ్మీడియట్ గా వస్తారు, ఇమ్మీడియట్ గా చేస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటారు, మీ ఇష్టం వచ్చినట్టు రిపోర్ట్ తీసుకుంటారు, మీ ఇష్టం వచ్చినట్టుగా సిబిఐకి ఇస్తారు. అలా పోయి బీజేపీని కానీ భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేస్తా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇదంతా కూడా. ఎందుకంటే మేము చెప్పింది కాదు, వాళ్ళు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం, ఎందుకు చేస్తా ఉన్నారు అని చెప్పేసి. రెండో పాయింట్ కూడా ఇప్పుడు వాటర్ ఫ్రీ ఫ్లో పోతా ఉంది. బేసిక్ గా ఇవన్నీ కూడా బ్యారేజీలు, రిజర్వాయర్లు కాదు, స్టోర్ చేసుకునేది కాదు. ఇవన్నీ కూడా రిజర్వాయర్లు అంటే స్టోర్ చేసుకుంటాం, కానీ ఇవన్నీ కూడా బ్యారేజీలు. ఏంటి, మనం వాటర్ వచ్చినట్టుగా తోడుకోవడం. వాటర్ వచ్చినప్పుడు, ఎందుకంటే డ్రాట్ కండిషన్స్ లో, డ్రాట్ సిచ్యువేషన్స్ లో డెఫినెట్ గా బీఆర్ఎస్ ఫెయిల్ అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఏం చెప్పింది ఎన్డీసీఏసీ, ఇమ్మీడియట్ గా మీరు జియో టెక్నికల్ గానీ, జియో ఫిజికల్ గానీ మిగతా టెస్ట్లన్నీ కూడా కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసి దాన్ని వాడుకునే విధంగా చూసుకోండి అని చెప్తే 3 సార్లు రిపోర్ట్ వచ్చింది. నవంబర్ 21, 24, నవంబర్ 25, నవంబర్ 23, నవంబర్ 1, 2023 3 సార్లు రిపోర్ట్ ఇచ్చినా కూడా ఇప్పటిదాకా 3 కాలాలు వెంకటరెడ్డి గారు డిస్కస్ చేద్దాం. ఎందుకు రిపేర్ చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇది చేస్తుంటే ఇప్పుడు మనం వాడుకునే అవకాశం ఉండే, ఈ ఎలినో ఎఫెక్ట్ తోటి మన నీళ్లను కూడా వాడుకునే అవకాశం ఉండేది. కానీ వెంకటరెడ్డి గారు డిస్కస్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం. చరణ్ కౌశిక్ గారు, ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు అయితే వరద కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కూడా కాళేశ్వరం చాలా కీలకమని చెప్తూ వస్తున్నారు. అలాంటప్పుడు నీటిని ఫ్రీ ఫ్లోగా వదిలేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకంటే వరద నీటిని సద్వినియోగం చేయకుండా రైతులకు ప్రయోజనాలకు విరుద్ధం కదా ఇలా వదిలేయడము. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి కాబట్టి దీనికి మీ సమాధానం ఏంటి? మేడం, మధ్య మానేరు కావచ్చు, ఎల్లంపల్లి కావచ్చు, శ్రీరామ్ సాగర్ కావచ్చు అనుసంధానం చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. అదిలే కాకుండా విజిలెన్స్ కావచ్చు, జ్యుడిషియల్ విచారణ జరుగుతా ఉంది. ఫ్రీ ఫ్లో అనుమతిస్తూనే మేడిగడ్డ నీటిని ఆపలేం, కానీ ఎల్లంపల్లి నుంచి తోడుతున్నారు నీళ్లు. ఇక్కడ నుంచి నందిని పంప్ హౌస్ కావచ్చు, 'గాయత్రి' పంప్ హౌస్ కావచ్చు, మిడ్ మానేర్ శ్రీ రాజరాజేశ్వరి రిజర్వాయర్స్ ద్వారా నీళ్లు తీసుకుంటా ఉన్నారు. 'గాయత్రి' పంప్ హౌస్ నుంచి 'నందిని' పంప్ హౌస్ ద్వారా 'గాయత్రి' పంప్ హౌస్ ద్వారా 'నందిని' పంప్ హౌస్ ద్వారా 'గాయత్రి' పంప్ హౌస్ ద్వారా 'నందిని' 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 పంప్ హౌస్ ద్వారా 'నందిని
హైదరాబాద్ కావచ్చు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతోంది. ఇక్కడ ఆల్రెడీ 3 పంపుల ద్వారా నీళ్లు ఎత్తిపోస్తా ఉన్నారు. ఇక్కడ శ్రీపాద ఎల్లపల్లి అనేది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సీతారావు గారి తండ్రి పేరు మీద పెట్టినటువంటి ప్రాజెక్టు. అదే కాకుండా మేడిగడ్డ అన్నారు సుందిలా 3 సంబంధించినటువంటి ప్రాజెక్టుల విషయంలో ఆల్రెడీ ఎన్టీఎస్సీ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా అక్కడ నీటిని ఫ్లో ఉంచితే ప్రమాదం అవుతుంది కాబట్టి ఉంచకుండా ఫ్లోను ఆపకుండా వదిలేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. అదే కాకుండా తాజా రంధ్రాలు అనేది ఇవాళ పెట్టింది కాదు మేడం, చాలా స్పష్టంగా CWRS సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు ప్రాజెక్ట్ 2019లో ప్రారంభమైతే వారం రోజులలోనే ఆ బుంగలు వచ్చినాయని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. అదే కాకుండా సాయిల్ టెస్టులు అంటే సాయిల్ ప్రొఫైలింగ్ చేయకుండానే అక్కడ ప్రాజెక్ట్ కట్టారని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు ప్రకటించారు. అదే కాకుండా ఇసుక పునాదుల మీద కావచ్చు, డిజైన్ లోపాలు కావచ్చు, మేడిగడ్డ వద్ద నీటిని ఆపితే బ్యారేజ్ కొట్టుకుపోతుందని చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. కాగ్ నివేదిక ప్రకారం కరెంటు బిల్లే 10,374 కోట్లు. 2019 నుంచి 2020 తొలి విడత 99 టీఎంసీలు ఎత్తిపోస్తే 2,090 కోట్ల రూపాయలు కరెంటు బిల్లే వచ్చింది. అదే కాకుండా రోజుకు 1 టీఎంసీ ఎత్తిపోస్తేనే 21 కోట్ల నుంచి 25 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వస్తా ఉంది. ఇవన్నీ లోపాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు దాని అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పకుండా ఈ కాళేశ్వరం ద్వారా, ఈ వాటర్ ద్వారా, ఈ కరెంటు బిల్లు ద్వారా 21,000 రూపాయలు ఎకరానికి ఖర్చు అవుతా ఉంది. అదే కాకుండా 2019-22 మధ్యలో 140 టీఎంసీలు ఎత్తిపోస్తే 3,600 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వచ్చిన పరిస్థితి మనం చూసినాం. అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వస్తున్న ఫ్లోను వదిలిపెడుతున్నారు. అరే మీకైతే ప్రాజెక్ట్ మంచిగా ఉంటే ఎన్డీఎస్సీ ఎందుకు రిపోర్ట్ ఇస్తుంది, వారంలోనే ఎట్లా అప్రూవల్ వస్తాయి. అదే CWRS రిపోర్ట్ ఇచ్చింది, తర్వాత అదేవిధంగా ఘోష్ కమిషన్ కూడా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కోర్టు పై స్టే తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఎస్సీ రిపోర్టు ఓన్లీ మేడిగడ్డ మీదనే మాత్రం ఇచ్చింది. కాబట్టి మేడిగడ్డను సిబిఐకి నిండు అసెంబ్లీ తీర్మానం చేసి వ్యాప్కోన్ లాంటి సంస్థలనే అంతర్రాష్ట్ర వ్యవహారాలు ముడిపడి ఉన్నాయి. లోన్లు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి, మహారాష్ట్ర ఇవన్నీ కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి సిబిఐ లాంటి సంస్థ దేశంలో ఏది లేదు కాబట్టి సిబిఐకి ఇచ్చిన పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో మాట్లాడినట్టే, ఎన్నికల్లో చెప్పినట్టే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ యూజ్లెస్ అంటున్నారు, తుమ్మిడిహట్టే సర్వరోగ నివారణ అంటున్నారు. మరి ఇందాక మనకు నర్రా విజయ్ గారు అడిగారు, ఎందుకు మీరు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కట్టలేదు? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంది, అప్పుడు ఎందుకు కట్టలేకపోయారు? మరి అప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రం రాలే? మరి తెలంగాణ రాష్ట్రం 2014 ఎందుకు వచ్చింది, 2014 ఎందుకు రాలేకపోయింది? వారి పరిస్థితుల ఆధారంగా అన్నాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా సంవత్సరాల నుంచి సుదీర్ఘకాలంగా తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కోరుతాం. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రం 2009 తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, పార్లమెంట్ లో అదే బిల్లు పాస్ చేసుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్టు మరి నాగార్జున సాగర్ ఎట్టుంది, శ్రీశైలం ఎట్టుంది, జూరాలు ఎట్టున్నది, అదే కడియం ప్రాజెక్టు ఎట్టున్నాయి, మిడ్ మానేర్ ఎట్టుంది, లోయర్ మానేర్ ఎట్టున్నాయి. మరి మీరు కట్టిన ప్రాజెక్టు ఎట్లా వారం రోజులలో అదే బొంగలు వస్తాయి? ఎట్లా మీరు అత్యధికంగా రేట్లకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ప్రాజెక్టు కట్టారు? 70,000 కోట్ల తెలంగాణ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పైపోయా పోతూ 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ బిల్లు చెల్లించకుండా తెలంగాణ రాష్ట్రంలో సంపద అంతా మీరు ఆయనలో 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక్క రూపాయి కాదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్క ప్రాజెక్టు కూడా అనుమతి లేదు. ఒక్క ప్రాజెక్టు ద్వారా కూడా ఇప్పుడు ఎకరం కూడా మారతలేదు. సమ్మక్క సారక్క కావచ్చు, సీతారామ ప్రాజెక్టు కావచ్చు, పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కలపూర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు. అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టుల పేరు మీద మీరు అవినీతికి పాల్పడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి జరిగిన మేలు ఏమీ లేదు. కాబట్టి దానిలో భాగంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వం ముందు పోతా ఉంది. నేనే కథ కర్మ క్రియ 80,000 పుస్తకాలు చదివిన నేనే అపర భగీరథ చెప్పుకున్న కేసీఆర్ గారు మరి కట్టిన ప్రాజెక్టు పుంగే పూలే. పోనీ మీరు కాళేశ్వరం యూజ్లెస్ అంటున్నారు, ఇతర ప్రాజెక్టులు మేము ఆలోచన చేస్తున్నాము, ప్రతిపాదన చేస్తున్నాము, ఇదంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కదా చరణ్ కౌశిక్ గారు. మరి ఈ గ్యాప్ లో ప్రజల యొక్క దాహార్తి, సాగునీటి అవసరాలు ఏ రకంగా తీరబోతున్నాయి, ఎలా తీరుస్తారు? హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో నల్లాలు రావట్లేదు, పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్ నగరంలో ట్యాంకర్లు బుక్ చేసుకుని నీళ్లు తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు వర్షాలు పడినా కూడా, సమ్మర్ లో అంటే ఓకే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి కంటిన్యూ అవుతున్న పరిస్థితి. ఏం చేస్తారు మరి? పబ్లిక్ ఏం చెప్తారు? ఇవి చెప్తే పబ్లిక్ కన్విన్స్ అవుతారా? గత ప్రభుత్వమే తోసేస్తే పబ్లిక్ కన్విన్స్ అవుతారా? సార్ ఇప్పుడు సింగూరు ప్రాజెక్టు ఉంది, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తుందా? ఆ ప్రాజెక్ట్ ఖాళీ చేయని చెప్తే ఖాళీ చేపితే అక్కడ రిపేర్ జరుగుతాయి. హిమాయసాల వాటర్ ఉంది, కాకపోతే పైప్ లైన్ లేవు. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించే ప్రయత్నం ఆల్రెడీ గోదావరి phase 2, phase 3 హైదరాబాద్ వాటర్ తెచ్చే ప్రయత్నం ఆల్రెడీ టెండర్ పిలిచి పనులు జరుగుతా ఉన్నాయి.
1 year పడుతుందని చెప్పేసి చాలా స్పష్టంగా చాలా మంది కాలర్స్ కూడా మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా, సాగునీటి కాదు తాగునీటి కూడా కష్టం అవుతుందని చెప్తున్నారు. మీరు మల్లన్న సాగర్ ని సిద్ధం చేసి హైదరాబాద్ కి నీళ్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది, దానికైనా క్లారిటీ ఇస్తారా? స్పష్టమైన గడువు ఉందా దానికి? మేడం ఆల్రెడీ టెండర్లు పిలిచి 7,387 కోట్ల రూపాయలతోటి 20 టీఎంసీలు హైదరాబాద్ తీసుకొచ్చే ప్రాజెక్టు ఆల్రెడీ పనులు జరుగుతా ఉన్నాయి. ఇంకా 1 year 11 నెలలు పడుతుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించి ఈ లోపు ఏదైతే శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ ఎత్తిపోస్తా ఉన్నారు. అదే కాకుండా అక్కడి నుంచి మిడ్ మానేరు తర్వాత కిందికి వస్తా ఉంది. 3 పంపులు శ్రీ రాజరాజేశ్వర పంపు వచ్చి హైదరాబాద్ వాటర్ వస్తా ఉంది. అరే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన నిర్మించిన ప్రాజెక్టు 2019 వారం రోజుల్లో బొంగలు వచ్చి తర్వాత ఆ ప్రాజెక్ట్ పనిచేయకుండా హైదరాబాద్ కి అసలు వాటర్ ఏదన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తారు. భారతదేశంలో 333 జిల్లాల్లో మొత్తం కరువు వచ్చింది. భారతదేశంలో ఈ రోజు భారతదేశంలో సగం 75% కరువుతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఒక విపత్తు అది. అదేదో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అదేవిధంగా కరువు తీసుకొచ్చిందని అనవసరం. ఒకటి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని చెప్పేసి కమిషన్ వేయడం జరిగింది, ఘోష్ కమిషన్ అని. ఆ కమిషన్ లో పస లేదు, దమ్ము లేదు అని చెప్పేసి వాళ్ళు ఏం కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేకపోయారు. కాబట్టి మాతో శాతం అవుతలేదని చెప్పేసి ఈ కమిషన్ రిపోర్ట్ పట్టుకొని 2 సంవత్సరాలు టైం పాస్ చేసినాం, ఇంకా కాదు ఇంకా గుంజలేమో అని చెప్పేసి తీసుకుపోయి దీంట్లో ఏమి లేదు ఇక సరే వాళ్ళనే ఏమో తేలుతారని తీసుకుపోయి సిబిఐకి ఇచ్చారు. వాళ్ళు చూసి దీనంతా పరిశీలించి వాళ్ళు టేకప్ చేయాలవుతారు, ఇలా ఏం లేదు ఈ టేకప్ చేస్తే మాయ చేతి పోతున్నట్టుంది కేసు అంతా అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అంటే అసలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు వేసినటువంటి కమిషన్ కావచ్చు, కమిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఉత్తాయి, అలా ఎలాంటి స్టఫ్ లేదు, ఎలాంటి అవినీతి జరగలేదు అని చెప్పేసి ఆ కోర్టులు కావచ్చు కమిషన్ కావచ్చు మన కోర్టులో స్టే ఇచ్చిందంటే ఉత్తర ఇవ్వదుగా మేము అడిగి తీస్తారా? అలా స్టఫ్ లేకపోతే ఇస్తారు, పస లేదు ఆ కేసులో అని చెప్పేసి. ఈ కేసు టేకప్ చేయడం వల్ల టైం వేస్ట్ కోర్టుకు అని చెప్పేసి కూడా కమిటీ కావచ్చు కమిషన్ కావచ్చు సిబిఐ కావచ్చు భావించింది. కాబట్టి ఆ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు. ముందుగా వారు చెప్పింది ఏంటంటే ఎలక్షన్ ముందు 1,00,000 కోట్ల అవినీతి అని. అది పెద్ద శుద్ధ తప్పు, ముఖ్యమంత్రికి అవగాహన లేని ముఖ్యమంత్రి. 2 ఇంకో కాబట్టి కాళేశ్వరంలో అవినీతి జరగలేదని వీళ్ళే ఒప్పుకున్నట్టే ప్రజలందరూ కూడా మీరు రేపు అదే చెప్పబోతారో ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. రెండో విషయం ఏంటంటే ఇలా అక్కడ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ సొందిల్లా అన్నారం ఏదైతే ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు అని మాట్లాడుతూ ఉన్నారు. 3 కలిస్తే కూడా ఎన్ని కలిస్తే కూడా ఈ రోజు ఎల్లంపల్లి కాంచీలు ఎత్తుతున్నట్టు గాయత్రి పంప్ హౌస్ కూడా కాళేశ్వరంలో భాగమే. రేపు హైదరాబాద్ కు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి వీళ్ళు ప్రాజెక్టు డిజైన్ చేసినప్పటికి కూడా ఆ ప్రాజెక్టు కూడా మల్లన్న సాగర్ లో కట్టిన భాగమే తప్ప అది కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమే మల్లన్న సాగర్ కూడా. వీరు తెలియకుండా కాళేశ్వరం వేరు, మల్లన్న సాగర్ వేరు, ఇప్పుడు గాయత్రి పంప్ హౌస్ వేరు, నంది మేడారం వేరు అనేది ఏ ప్యాకేజ్ ఏదుందో, ఏడో ప్యాకేజ్ ఏముందో, 8వ ప్యాకేజ్ ఏముందో చూసుకొని ఏ పంపేజ్ ఏముందో చూసుకొని మాట్లాడాలా. అవి పూర్తిగా అబద్ధం మీరు చెప్పేది. ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే హైదరాబాద్ లో సాగునీరు కావచ్చు, రైతులకు సాగునీరు కావచ్చు, హైదరాబాద్ లో తాగునీరు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు, అన్నిటి కూడా ఇవాళ సింగరేణికి కావచ్చు, ఇవన్నిటి కూడా కాళేశ్వరం భాగంగానే ఈ ప్రాజెక్టు 3 సోర్సుల ద్వారా పూర్తి వర్షాకాలం ఉంటే ఎక్కడి నుంచి తీసుకోవాలా, మీరు కొంత వర్షాలు పడ్డప్పుడు ఎక్కడి నుంచి తీసుకోవాలా, అసలు ఏం వర్షాలు లేకపోయినా కూడా ఎలినో లాంటివి వచ్చినా కూడా మేడిగడ్డ నుంచి తీసుకునే అవకాశం ఉందని ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇక రెండోది ప్రాజెక్టు కూలిపోతుంది, ఖమ్మంలో 44 ఊర్లు కొట్టుకపోతాయని ముఖ్యమంత్రి గారు ఒక వితండ అవగాహన లేదు వారద చేస్తా ఉన్నాడు. ఇవాళ సుందిల్లా 5 టీఎంసీలు, అన్నారం 5 టీఎంసీలు, సుందిల్లా 3 టీఎంసీలు, మొత్తం కలిస్తే 8 టీఎంసీలు. 8 టీఎంసీలు 2 ప్రాజెక్టులు కూలిపోయినాయి అనుకుందాం జర్సేపు. 8 కూలినప్పుడు కూడా 88,000 క్యూసెక్ల వాటర్, 88,000 క్యూసెక్ల వాటర్ పోతే కూడా ఖమ్మంలో ఒక్క ఊరు కూడా మునగదు. ఎందుకు చెప్తున్నా అంటే 2022 జూలై 15న హైయెస్ట్ గా 28 లక్షల క్యూసెక్ల వరద పోయినప్పటికీ కూడా ఒక్క ఊరు మునగలేదు. అక్కడ 28 లక్షల క్యూసెక్లు జూలై 15, 2022లో హైయెస్ట్ పోయింది. కానీ ఈ రోజు ఆ రెండు బ్యారేజ్ కూడా కొట్టుకపోతే కూడా మనకి 88,000 క్యూసెక్ల నీళ్లు మాత్రమే అక్కడికి పోతాయి, ఒక్క ఊరు కూడా మునిగిపోదు. ఇక పోతే ఇలా ఖమ్మం ఊర్లకి ఇట్లా మునిగిపోతాయంటే పోతే గీత ఇట్లా పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టులో FRA లెవెల్ ఎక్కువ పెరిగితే తప్ప అక్కడ నీళ్ళు ఆ ప్రాజెక్ట్ ఏమైనా తెగితే తప్ప మునిగిపోతే ముంపు గ్రామాలు ఉన్నాయి. అందుకనే 7 మండలాలు వారు తీసుకున్నారు ఆ ప్రాజెక్టు. ఇంకోటి NDSA డిజైన్ చేసి రూపొందించినటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు కడుతుంటే కాపర్ డ్యామ్ దెబ్బతిన్నది, అదంతా రిపేర్ చేసి NDSA డిజైన్ చేసి పర్యవేక్షణ చేసినటువంటి ప్రాజెక్టు పోలవరం, అది కూడా దెబ్బతిన్నది. అంటే NDSA కూడా శాంటిటీ లేదు.
వీరు చెప్పినట్టుగా ఈ కమిటీలు కూడా ఏం కమిషన్ గోస్ కమిషన్ కూడా ఏం తెలుసలేదు. కాబట్టి వీరంతా వితండ వాదన చేసి రైతులను ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారికి పేరు రావద్దు, వారం రోజుల్లో బుడగలు పడ్డాయి బొంగలు పడ్డాయి అని వితండ వాదన చేస్తా ఉన్నారు తప్ప ప్రాజెక్టులు కడతా ఉంటే రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు కూలిపోయినాయి, కడుతుంటే కొట్టుకపోయినాయి, దాన్ని రిపేర్ చేయాల్సిన అవకాశం ఉంటది, అవసరం ఉంటది. కానీ అవి పట్టించుకోకుండా దీని పేరుతో రైతులను రెచ్చగొట్టి రైతులంతా కేసీఆర్ గారి మీదకి పోతారని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప నీళ్లు ఇవ్వకపోతే వీరి దిక్కే రైతులందరూ చూస్తారు. రైతులందరూ కూడా వీరిని బయటికి తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో ఈ ప్రాజెక్టులన్నీ నెట్టేపాడు కావచ్చు, కోయిల్ కలవకుర్తి, ఈ ప్రాజెక్టులన్నీ పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి 8 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తా ఉన్నాం. ఒక్క ప్రాజెక్టు నీళ్ళు లేవని చెప్తారు, 8 లక్షల ఎకరాలకు మేము నీళ్ళు ఇస్తా ఉన్నాం, ఇవ్వడం జరిగింది. ఈ రోజు కావాల్సి ఏ ఒక్క ప్రాజెక్టు అన్ని ప్రాజెక్టులు ఎండబెట్టి ఇరిగేషన్ ఎండబెట్టి ఎత్తిపోతల ద్వారానే నీళ్లు వస్తాయి. మేధావులు కావచ్చు, కాంగ్రెస్ వాదులు కూడా కావచ్చు, ఎత్తిపోతల పథకాలు కరెంటు బిల్లు కాకపోతే ఇంకోటి వాళ్ళు చెప్పేది కరెంటు బిల్లు అవుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ఇజ్రాయెల్ కావచ్చు, ఇక ఆ సముద్రం నీళ్ళు దుబాయ్ కావచ్చు, వీళ్ళంతా సౌదీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్రం నీళ్ళు తీసుకొని డీసాలిటేషన్ చేసి ఆ నీళ్లు వాడుకుంటే కొన్ని బిలియన్ రూపాయలు ఖర్చు పెడతారు నీళ్లకు. ఇలా కరెంటు బిల్లు అదే పాయింట్ మీద విజయ్ గారిని అడుగుదాం. స్వామి గారు, ఓకే విజయ్ గారు, ఏంటి ఫస్ట్ నుంచి కాళేశ్వరం అన్నప్పటి నుంచి వైబిలిటీ కాదని, ఇది మొత్తం ఎప్పటికైనా సరే చాలా పెద్ద భారం అవుతుంది తెలంగాణ రాష్ట్రానికి అని ఈ తరహా కామెంట్స్ వస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మొత్తానికి యూజ్లెస్ అంటున్నారు ప్రాజెక్ట్ అయితే కాంగ్రెస్ నాయకులు, నిజమా? వైబిలిటీ కాదంటే తెలంగాణకి ఇంకొక మార్గం లేదు, మిగతా ఎత్తిపోసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, శాశ్వత కరువు నివారణ. అందుకని నీళ్లు ఎక్కడున్నాయి? మీరు అన్నట్టు తుమ్మిడియట్టు దగ్గర 152 మీటర్లకు గనక అనుమతి ఇస్తే వస్తాయి. వీళ్ళు ఏంది అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏంది 152 మీటర్లకే అనుమతులు తీసుకొస్తామని చెప్పి కాలువలు దోమిరు కొంతకాలం ఆ సైజుకి. అక్కడ నీళ్లు 152 మీటర్లు అయితేనే మనం 170 టీఎంసీలు 160 టీఎంసీలు వాడుకోగలం. మీరు 150 ఉన్నా వాళ్ళు ఇచ్చింది 148కి ఇస్తున్నారు. 148కి ఇస్తే 20 టీఎంసీలు కూడా రావు, ఆ 20 టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అందుకే తెలంగాణ నీళ్లు ఎక్కడొస్తాయి తర్వాత మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి దాంట్లో ఎంత సూపర్ ఎల్నినో ప్రపంచమంతా కరువు వచ్చినా మినిమం 5,000 క్యూసెక్ల వాటర్ అక్కడి నుంచి పోతుంటది. అది ఆపుకొని మనం ఎత్తిపోసుకునేటువంటి కార్యక్రమం చేసుకోవాలనేది తెలంగాణ కోసం రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినటువంటిది, చేసినటువంటి డిజైన్. రిటైర్డ్ ఇంజనీర్లు వద్దని ఏం చెప్పారంటే మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి బ్యారేజ్ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ కు తీసుకుపోయేటువంటి ప్రపోజల్ ఒకటి ఉండే, దాన్ని వద్దన్నారు. దానివల్ల ఏంటంటే అక్కడ సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గుగన్లు ఉన్నాయి, అదేవిధంగా ఇతర అటవీ ప్రాంతం ఉంది, అనేక ప్రాంతాలు దెబ్బతింటాయి అనే దాంతో డైరెక్ట్ మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ దాన్ని రిటైర్డ్ ఇంజనీర్లు వద్దన్నారు. అందుకే అన్నారం సుందిల్ల ప్రాజెక్ట్ బ్యారేజీలు తీసుకురావాల్సి వచ్చింది ఆల్టర్నేటివ్ ప్రపోజల్. లేకపోతే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్ పోతే ఇంకా ఈజీ ప్రాసెస్, అది చాలా ఈజీ ప్రాసెస్. మేడిగడ్డ నుంచి మిడ్మానేర్ తీసుకొచ్చి నీళ్ళు ఎత్తిపోయడం అంటే చాలా ఈజీ, ఇంకా తెలంగాణ ఉండేది. అది రిటైర్డ్ ఇంజనీర్లు అది వద్దన్నటువంటి అంశం. అందుకే ఇది కట్టారు. తుమ్మిడిగట్టు దగ్గర వాటర్ లేవు, 148 మీటర్లకు ఇస్తూ కేవలం ఆదిలాబాద్ వరకు 2 లక్షల ఎకరాలకు ఉపయోగపడే విధంగా వాటర్ సోర్సెస్ ఉన్నటువంటి అంశం. 152 మీటర్లకు ఎవరు అనుమతి ఇవ్వరు. ఇప్పుడు డిజైన్ చేయడం కూడా ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ చేయించింది ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వము తుమ్మిడిగట్టు దగ్గర కడదాము అనేది 150 మీటర్ల వరకే చేయించారు. అది కూడా ఇంకా అనుమతి వస్తుందా రాదా, మహారాష్ట్ర ఇస్తుందా, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందా? ఎందుకంటే మహారాష్ట్రలో ఇప్పుడున్న సీఎం నియోజకవర్గం, దానిపైన ఉన్నది సీఎం కొట్లాడిండు, అక్కడ సీఎం నియోజకవర్గం ఉన్నది, మునిగిపోతుంది. ప్లస్ అభయారణ్యం ఉన్నది అటువైపు అభయారణ్యం ఉన్న చోట్ల కఠినమైనటువంటి చట్టాలుండి ఎక్కడ అనుమతి ఇస్తారు, దేశవ్యాప్తంగా ఎక్కడ అనుమతి ఇయ్యనటువంటిది. 150 మీటర్లకు తీసుకొచ్చినా అది నీళ్లు రానట్టు 150 మీటర్లు కూడా తీసుకొచ్చి ఏది పోస్తా అంటున్నారు, డైరెక్ట్ మళ్ళీ సుందిల్ల ప్రాజెక్టులనే వస్తా అంటున్నారు. మళ్ళీ సుందిల్ల నుంచి మళ్ళీ ఎత్తిపోయాలి ఎల్లంపల్లికి, అది తీసుకొస్తా అంటున్నటువంటి 150 మీటర్లు వాటర్ కూడా ఉండదు ఆడ. సిడబ్ల్యూసీ చెప్పినటువంటి విషయము, అందరు చెప్పినటువంటి విషయం. అయినా ఈ 2 నెలల నుంచి ఎందుకు మీరు వచ్చి 3 ఏళ్ళుగా వస్తుంది కదా, అసలు తుమ్మిడి ఇప్పటి వరకు దానికి సంబంధించి ఎందుకు మహారాష్ట్ర అనుమతి తీసుకోవడం, దానికి సంబంధించిన కార్యక్రమం చేయలేకపోయారు సార్? అదంతా చేయలేకపోయారు. కరువు ఉన్నటువంటి సమయంలో మీరు మన మేల నుంచి హైదరాబాద్ నీటి కరువు ఎందుకు వచ్చింది? ఆడ నీళ్లు పోతుంటే కూడా చూస్తూ ఊరుకున్నారు. చూస్తూ ఊరుకోవడం వల్లనే హైదరాబాద్ కు నీటి ఇబ్బంది వచ్చినటువంటి. లేకపోతే హైదరాబాద్ కు తెలంగాణకు నీటి ఇబ్బంది అనేది ఉండదండి. కరెక్ట్ రాజకీయ వ్యవస్థ ప్లాన్ చేసి ఉపయోగించుకుంటే ఎప్పటికైనా, ఇప్పుడే కాదు ఎప్పటికైనా
హైదరాబాద్ తెలంగాణకు గోదావరి ఇది ఉన్నన్ని రోజులు అసలు కరువు వాటర్ సమస్య ఉండనే ఉండదు. అసలు ఏ మాత్రం నార్మల్ గా కానీ ఇంకే రకమైనటువంటి విషయానికి ఇబ్బంది లేనటువంటి డిజైనింగ్. దీన్ని అర్థం చేసుకుని రాజకీయ వ్యవస్థ ప్రజలకు ఇబ్బంది కలగకుండా, యుగోలకు పోకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈజీగా వాటర్ అందే విధమైనటువంటి ప్రణాళికలు రూపొందించుకుంటే సమస్యలు ఉండదు. రాజకీయాలు మీరు వేరే చేసుకోవచ్చు. రైట్. వెంకటరెడ్డి గారు త్వరలో తెలంగాణలో అధికారం కోసం తాపత్రయపడుతున్నారు, అధికారంలోకి వస్తామని ధీమగా చెప్తున్నారు. మరి మీ ప్లాన్ ఏంటి అసలు? ఇప్పుడు కాంగ్రెస్ తుమ్మిడిహట్టి అంటుంది, బీఆర్ఎస్ కాళేశ్వరం వరప్రధాని అంటుంది. మీరు ఏ రకంగా తెలంగాణ సస్యశ్యామలం చేయాలని అనుకుంటున్నారు? అసలు ఒక ప్లానింగ్ అంటూ ఏమైనా ఉందా ఎట్ ప్రెసెంట్ అయితే? డెఫినెట్ గా మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే దానికోసం కదా, నీళ్లు నిధులు ఉద్యోగాలని చెప్పి అనుకున్నాం. ఆ నీళ్లు ఇటువైపు నుంచి అటువైపు నుంచి బోలెడని నీళ్లు పోతా ఉన్నా కూడా మనం దాన్ని తోడుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పటికి కూడా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రం పట్టించుకోలేదో, అదే విధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ ప్రాజెక్టు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ వస్తే మా ప్లాన్స్ మాకుంటాయి. ఇప్పుడు చెప్తే రేపొద్దున వీళ్ళు కూడా కాపీ కొడతారు. అందుకని మీ ద్వారా చెప్పను నేను. తుమ్మిడిహట్టికి ఏమైనా అనుమతులు ఇప్పిస్తారా? అక్కడ మహారాష్ట్రలో ఉన్నది మీరే, కేంద్రంలో ఉన్నది మీరే కాబట్టి ఏ విధంగా తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా బీజేపీ నాయకులు? 100% చేస్తామండి, తప్పకుండా చేస్తాం. లేదంటే కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన లోపాలపై కేంద్రం స్వతంత్ర విచారణ జరపాలని ఇవ్వడం. ఎస్, డెఫినెట్ గా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే మేము ఇప్పుడు వీళ్ళేమో కట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టి దాన్ని మోసం చేసిర్రు. తెలంగాణ ప్రజల పైసా కూడబెట్టి ఇచ్చిన డబ్బు అంతా కూడా ఇదంతా కూడా తర్వాత కట్టుకోవాల్సిందే. వీళ్ళు కార్పొరేషన్ పేరు మీద 1000 కోట్లు తీసుకొచ్చి వీళ్ళు ఏమంటున్నారు, స్వామి గారు ఇంతకుముందు ఒక మాట చెప్తున్నారు, ఒక కంపారిజన్ ఇచ్చారు. ఏదో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో దుబాయ్ కానీ అక్కడక్కడ సముద్రం నుంచి డీసాలినేట్ చేసి మేము వాళ్ళు నీళ్ళు ఇస్తా ఉన్నారు అని చెప్తే అంటా ఉన్నారు. ఆ నీళ్ళు ఇచ్చినందుకు ఎంత కట్ట, ఒక్కొక్క ఇంటికి 3,000 నుంచి 5,000 రూపాయలు వసూలు చేస్తారు. ఇక్కడ ఎవరి దగ్గర వసూలు చేస్తారు? రైతుల దగ్గర వసూలు చేస్తారా? కార్పొరేషన్ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇది కరెక్ట్ కాదు. ఇది మీ కేసీఆర్ గారు అదే కార్పొరేషన్ తయారు చేసింది దానికోసమే. స్వామి గారు ఏదో చెప్తారంటే ఒకసారి వినండి. వెంకటరెడ్డి గారు స్వామి గారు ఏదో చెప్తారంటే ఒక నిమిషం వినండి. మీరా కాదా చెప్పండి? మోటార్లకు కూడా వ్యవసాయ రైతుల మోటార్లకు నీళ్లు మీటర్లు పెట్టి వసూలు చేయాలని చెప్పేసి తీసుకొచ్చింది మీరా కాదా? మీరు ఆ మాట అన్నారు, ఇప్పటిదాకా మేము పెట్టలేదు కదా, ఎక్కడ కూడా పెట్టలేదు. పెట్టలేదు. మీరు అన్ని రాష్ట్రాలు మోటార్ మీరు మోసం చేయడానికి ప్రయత్నం చేసిన మోసం చేసినట్టే ఏ కమిషన్ చెప్పిందో మీ సిబిఐ తెలిసి చెప్పిందా? ఇక్కడ చెప్పు, నాకు ఎక్కడ పెట్టిరో చెప్పు, చూపించి ఎక్కడ చూపిస్తారో. నేనేమంటున్నా, భారతదేశంలో ఎక్కడ కూడా మీటర్లు పెట్టలేదు, మోటార్లు పెట్టలేదు. ఇదే బీఆర్ఎస్ పార్టీ బీజేపీని క్లెయిమ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, క్లెయిమ్ చేయడానికి నేనేమంటున్నంటే బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా మోసం చేస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎన్డీఏసీ క్లియర్ గా చెప్పింది, మీరు రెమెడియల్ మెజర్స్ కానీ రిహాబిలిటేషన్ మెజర్స్ కానీ తీసుకొని రిపేర్ చేసి దీన్ని వాడుకోవచ్చు అని చెప్తే ఇప్పటిదాకా దగ్గర 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. ఆయన ఇంతవరకు ఎందుకు చేయలేదని చెప్పి భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. ఎందుకంటే పైసా ఎంత ఖర్చు పెట్టామంటే దానికి ఖర్చు అయింది. తెలంగాణ ప్రజల ఆస్తులు కానీ సొమ్ము కానీ ఇదంతా కూడా మళ్ళీ వాడుకునే విధంగా ఉండాలని ఆలోచన. అందుకే నిన్న హై పవర్ కమిటీ ఏదైతే టెక్నికల్ కమిటీ చేశారో ఆ టెక్నికల్ కమిటీ రేపొద్దున ఎన్డీఎస్ఏ ఇక్కడ ఇరిగేషన్ ఇంజనీర్స్ తో మాట్లాడి దాన్ని ఏ విధంగా ఎట్లా దీన్ని రిపేర్ చేయాలి, ఏ విధంగా రిపేర్ చేయాలనే ఆలోచనతోటి ఆ రిపోర్ట్ అంతా తీసుకొని డెఫినెట్ గా రేపు ఆ సజెషన్ ఆ రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ ని బట్టైనా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇమ్మీడియట్ గా రిహాబిలిటేషన్ మెజర్స్ తీసుకొని దాన్ని వాడుకునే విధంగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. స్వామి గారు చెప్పండి, ఏదో చెప్తారు. ఏ రాష్ట్రాల్లో పెట్టిరు అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. మహారాష్ట్రలో పెట్టిరు, కర్ణాటకలో పెట్టిరు, గుజరాత్ లో పెట్టిరు, మధ్యప్రదేశ్ లో పెట్టిరు, రాజస్థాన్ లో పెట్టిరు, ఉత్తరప్రదేశ్ లో కొంత ప్రాంతాల్లో పెట్టిరు, హర్యానాలో పెట్టిరు, కొన్ని ప్రాంతాలలో పంజాబ్ లో పెట్టిరు పైలట్ ప్రాజెక్ట్ కింద. చాలా రాష్ట్రాల్లో మోటార్లు మీటర్లు పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు మాత్రమే పెట్టకుండా అడ్డుకున్నాడు. మీరు దాని గురించి రైతులకు నల్ల చట్టం తీసుకొచ్చి
రైతులకు నల్ల జెండా తీసుకొచ్చి వారు ధర్నా చేస్తుంటే కాళ్ళతో పెట్టించండి. మీరు రైతుల మీద మీ ప్రేమ ఉన్నదా? మరి మాకేమున్నదో రైతుల మీద మీరు ప్రేమ ఉన్నదా? రైతు వ్యవసాయం చంద్రబాబు నాయుడు మీరు దోస్తు, ఆయన వ్యవసాయం చేసే దండు గాని చెప్పడం, ఆయన ఉంటే వర్షాలు పడాయని ఉన్నాడు. ఆయన శిష్యుడు ఇక్కడ ఉంటే కూడా వర్షాలు పడకుండా సూపర్ ఎన్నిండా వచ్చిందంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి పాలన వల్ల రైతులకు కలిగినట్టు పెద్ద అదృష్టం ఇది. మీరు చెప్తారా? చరణ్ కౌశిక్ గారు కంటిన్యూ కంక్లూడ్ చేయాలి. ఇప్పుడు సార్ ఇక్కడ ఘోష్ కమిషన్ గురించి ఇలాగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడారు. చట్టపరమైన ప్రక్రియలో ప్రొసీజర్స్ ల్యాబ్స్ తప్ప మిగతాది ఆ కమిషన్ చట్టబద్ధం అని చెప్పింది. టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేయలేదని చెప్పేసి కోర్టు కూడా చెప్పలే. అదే కాకుండా ఇక్కడ చాలా తుమ్మిరెడ్డి దగ్గర సార్ ఇప్పుడు వీళ్ళు ఎంత చెప్పేది ఏంటంటే తుమ్మిరెడ్డి అది ప్రాణహిత చెవెల్లో భాగం అన్నాడు 38,500 కోట్ల రూపాయలు 2008 ప్రారంభించారు. 145 మీటర్లు మాత్రం ఒప్పుకుంటామని చెప్పి 4 మీటర్లు మాత్రం ఒప్పుకోలేదు. అదే కాక 160 టీఎంసీలు 163 మాత్రం టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి వాటర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పచ్చబద్దాలు చెప్తే ఆనాడు రిటైర్ ఇంజనీర్లు చెప్పారు 165 టీఎంసీలు ఎత్తి పోసుకోవచ్చు, 75% తుమ్మిరెడ్డి దగ్గర ఉందని చెప్పి చాలా స్పష్టంగా నిపుణులు చెప్పిన అయినా 35,500 1,20,000 కోట్ల రూపాయలు పెంచి ఏకంగా చరణ్ కౌశిక్ గారు ఇప్పుడు రాజకీయ ఆరోపణలు కాదు. చరణ్ కౌశిక్ గారు రాజకీయ ఆరోపణలు కాదు, పరిష్కారం కావాలి. రైతులకు మీరు ఏమి హామీ ఇస్తున్నారు చెప్పండి. రైతులకు ఇచ్చే హామీ ఏంటి? మేడిగడ్డ అన్నారం సుద్దిలో 3 ప్రాయాలు పనిచేయకుండా శ్రీపాద ఎల్లంపల్లి నుంచి వాటర్ అదేవిధంగా పంపిణీ జరుగుతా ఉంది. దాని ద్వారా తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట వరకు నీళ్లు వచ్చినాయి. వీళ్ళకైతే ప్రాజెక్టు వల్లే వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి ప్రయత్నం చేస్తే ఎట్లా? ఇంకా కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీ చెప్పినన్ని అబద్దాలు చెప్పి తెలంగాణ సమాజం నమ్మిరి అయిపోయింది. ఎందుకంటే ఈ పరిస్థితి కారణం బీఆర్ఎస్ పార్టీ. ఆ పరిస్థితి కారణాలు ఏంటో చెప్పండి అంటే దానికి తప్పించుకునే ప్రయత్నం చేస్తే ఎట్లా? కాబట్టి దయచేసి తుమ్మిరెడ్డి దగ్గర అప్పటికే 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 35,500 కోట్లలో 11,000 అంటే 20,000 కోట్లు అయితే సరిపోయేది. 1,20,000 కోట్లలో 80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చే పెట్టారు. కాబట్టి తక్కువ ఖర్చుతో ప్రాజెక్ట్ పూర్తయ్యేదాన్ని తెలంగాణ ఇబ్బంది అయింది. కాబట్టి దయచేసి మీరు నిపుణులు కాదు, నేను నిపుణులు కాదు, ఆ డిబేట్ లో కూర్చున్న ఎవరు కూడా నిపుణులు కాదు. నిపుణులు మీరేమంటారు? రిటైర్ అయిన ఇంజనీర్ ఇటే చెప్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రావినారాయణ రెడ్డి ఫంక్షన్లో మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రిటైర్ ఇంజనీర్లు అంతా వచ్చి అక్కడ పవర్ ప్లాంట్ బెండ్ చేసిరు. మేడిగడ్డ దగ్గర కట్టొద్దు, తుమ్మిరెడ్డి దగ్గర కట్టాలని తెలంగాణ సంపదను లూటీ చేసి ఇబ్బంది పెట్టింది ఇంజనీర్లు వద్దన్నది. మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్మానేర్కు మీరు ఒకసారి చెక్ చేసుకుంటారు. మేమే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమే పెట్టించినాము. దయచేసి అందుకే మిగతా 2 బ్యారేజీలు వచ్చినాయి. మేడిగడ్డ స్వామి గారు కంక్లూడ్. కాళేశ్వరం అవినీతి జరిగిందని మోసం చేసినని కోర్టు తీర్పు ఇవ్వక ముందుకే సిబిఐ ఇంకోరు చెప్పక ముందుకే వీళ్ళే తీర్పులు ఇస్తా ఉన్నారు. అక్కడ అవినీతి జరిగిందని చెప్పలేదు కానీ అవినీతి జరిగిందని చెప్పిందా? మరి జరగలేదని చెప్పలేదు కానీ మరి జరిగిందని చెప్పిందా? కోర్టు తీర్పు రాకముందుకే వీళ్ళే తీర్పు పెట్టిస్తారు. మోసం జరిగిందని అవినీతి జరిగింది ఎట్లా మాట్లాడతారు? కోర్టు చెప్పింది ఏమన్నా? ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పలేదు కాబట్టి మీరు ఆ కోర్టు తీర్పు మీ రిపోర్ట్ అని ఫాల్స్ అని చెప్పి కోర్టు స్టే ఇచ్చిందంటే ఫాల్స్, ఆ రిపోర్ట్ శాంటిటీ లేదు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కోర్టు. రెండోది ఇవాళ ప్రాజెక్టులో ఆ మేడిగడ్డ దగ్గర అవకాశం నీళ్లు ఎక్కడ లేని పరిస్థితుల్లో కూడా ఎత్తుకోనికి అవకాశం ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ బ్యారేజ్ కట్టడం జరిగింది. ఆ బ్యారేజ్ నుంచి కన్నెపల్లి అది గేట్లు మూసివేయకుండా కూడా కన్నెపల్లి దగ్గర ఎత్తొచ్చు అని చెప్పినప్పటికి కూడా ఎత్తకుండా రైతులకు నీళ్లు ఇవ్వద్దనే ఉద్దేశం దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తా ఉన్నది. ఈ రోజు చెప్తా ఉన్నారు ప్యాకేజ్ 8లోని గాయత్రి పంప్ హౌస్ ద్వారా నీళ్లు ఎత్తుతా ఉన్నారు. అది కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగం కాదా? ఎల్లంపల్లి మింగట్టే మిల్లు సగంలో ఎత్తేసి 4 కొబ్బరికాయలు కొట్టి అది నుంచి వెళ్ళిపోతే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ మొత్తం వీలు కట్టినట్ట. ఈ నీళ్లు ఎట్లా తీసుకొస్తున్నాయి? ఇప్పుడు మధ్యలో పంప్ హౌస్ లేకుండా ఆ నుంచి నీళ్లు ఎట్లా వస్తున్నాయి? మీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టింది కాదా? అందులో భాగం కాదా? అది కేసీఆర్ కట్టింది కాదా? కాబట్టి మీరు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా ప్రజల యొక్క బాధను, రైతుల యొక్క ఇబ్బందులను, ఇక్కడ హైదరాబాద్ ప్రజల యొక్క తాగునీరు ఇబ్బందులను గుర్తుపెట్టుకుని ప్రజలందరికీ నీళ్లు ఇవ్వాలి తప్ప మీరు ఆ ప్రజల మా మీద కోపాన్ని ప్రజల మీద చూపితే ఆ ప్రజల మీద వచ్చే ఆ తిరుగుబాటు నిన్న కనుక మోడీ గారికి ఎట్లా ఎదురైందో
ఈ తెలంగాణలో మీరు ఉద్యోగాలు ఇస్తాను ఇవ్వకుండా నీళ్లు ఇస్తాను ఇవ్వకుండా వచ్చిన కాబట్టి ఈ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తా ఉంది. జాగ్రత్త, మీరు కానీ తప్పించుకొని పోలేరు ప్రజల చేతులు అని చెప్పేసి కూడా మేము కాంగ్రెస్ పార్టీ మిత్రులు తెలియజేస్తాం. రైట్, థ్యాంక్ యూ స్వామి గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ విజయ్ గారు, అందరికీ కూడా ధన్యవాదాలు డిఎన్ఏలో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి మాటల తోటాలు అయితే ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రజలు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ తెలంగాణలో కనిపిస్తుంది. ఎల్నినో ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. అక్కడక్కడ వర్షాలు పడుతున్నప్పటికీ పూర్తిగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరువు ఛాయలు కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, ఒక మంచి పరిష్కారం చూపించాలి. హైదరాబాద్ లో కూడా తాగునీటికి కటకట ఉన్నటువంటి నేపథ్యంలో పరిష్కారం అయితే చూపించాలని అందరూ కోరుకుంటున్నారు. చూద్దాం గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది. ఇది వాటి డిఎన్ఏ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.